తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. రైతు ఎజెండాతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గాడిదగుడ్డు అంశంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతుండటంతో తెలంగాణలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా నిరూపించుకోవాలనే భావనతో ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కథన రంగంలోకి దిగిన గులాబీ దళపతి అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రైతు ఎజెండాగా ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తా ఉన్నది. రైతుల నోట్లో మన్నుగొట్టింది. రైతాంగానికి రైతు బంధు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే, చివరికి వడ్లు కూడా కొంటలేదు. ఇదే పరిస్థితి ఉంటే రేపు రైతు బంధు 5 ఎకరాలకే వేస్తా అంటాడు ముఖ్యమంత్రి, దున్నినోనికే వేస్తా అంటాడు. 5 ఎకరాలంటే మరి 6వ ఎకరం కూడా ఏం పాపం చేసిండు? ఇక రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ అటాక్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి దోచుకున్నారని, ఖజానా ఖాళీ చేసి రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 8 లోపు రైతు భరోసా డబ్బులు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, లేదంటే తాను ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు. కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మధిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ మధ్య గాడిదగుడ్డు వార్ నడుస్తోంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది గాడిదగుడ్డే అంటూ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ కూడా ప్రచారాల్లో చెబుతూ వస్తున్నారు. మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ గాడిద గుడ్డించడానికి కర్రు కాల్చి వాత పెడతారా, ఓటేస్తారా? కర్రు కాల్చి వాత పెడతారు కదా. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది, 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందో బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటిదాకా గాడిదగుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.